ప్రభా నీ బిడ్డైన వారందరికీ మీరు వినిపింపచేసి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో మా మనవులు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవునికి స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ధ్యానం కొరకు కీర్తన 58 కీర్తన 58 మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. అధిపతులారా, మీరు నీతిని అనుసరించి మాట్లాడుతున్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? లేదే మీరు హృదయపూర్వకంగా చెడుతనము జరిగించుచున్నారు. దేశమందు మీ చేతి బలాత్కారము తూచి చెల్లించుచున్నారు. తల్లి కడుపున పుట్టినది మొదలుకొని భక్తిహీనులు విపరీత బుద్ధి కలిగిందురు. పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోదురు. వారి విషము నాగుపాము విషము వంటిది. మాంత్రికులు ఎంత నేర్పుగా మంత్రించినను వారి స్వరము తనకు వినబడకుండునట్లు చెవి మూసుకొనున్నట్టు చెవిటి పాము వలె వారున్నారు. ఇంకా కింద వచనాలు కూడా మనం చూద్దాం. ఇది దావీదు రాసిన కీర్తన. దావీదు ఆయన మరి జీవితం అంతా కూడా తరంపడ్డం, కొట్టబడ్డం, సౌలు గారితో ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు గుండా వెళ్ళి తన అనుభవాలన్నింటినీ కూడా ఈ కీర్తనలో పొందుపరిచాడు. మరి చాలా ఎక్కువ కీర్తనలు రాసింది దావీదు. ఇది కూడా దావీదు రచించిన కీర్తన. ఏమంటున్నాడంటే, అధిపతులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మీరు నీతిని అనుసరించి మాట్లాడుతున్నది నిజమా? నరులారా, మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? ఈరోజు మన అంశం ఏంటంటే, నీతిగల న్యాయాధిపతి. నీతిగల న్యాయాధిపతి. ఇక్కడ లోక సంబంధమైన అధిపతుల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. తాను ఈ భూమి మీద జీవించినప్పుడు తను ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి, తన జీవిత ప్రయాణంలో తను ఎదుర్కొన్న అధిపతులను మరి ఉద్దేశించి ఆయన రాసిన కీర్తన ఇది. నిజంగా మీరు నీతిని అనుసరించి మాట్లాడతారా అని అడుగుతున్నాడు అధిపతుల్ని. అలాగే నరులారా, మనుషులందరితో మీరు న్యాయమును బట్టి తీర్పు తీర్చుదురా? ఏంటి తీర్పు తీర్చడం? మనుషులు మనం తీర్పు చాలా ఈజీగా తీర్చేస్తారు కదా. ఎదుటి వ్యక్తి గురించి మనకి ఎంతవరకు తెలుసు అదంతా అనవసరం. ముందు నోటికి ఏదైతే అది మాట్లాడేస్తారు. అందుకే ప్రభు దేవుని బిడ్డలకు ఏం చెప్తాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, మీరు తీర్పు తీర్చకుడి అంటాడు. అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. కొండ మీద ప్రసంగంలో అని చెప్తాడు ఆయన. మత్తయి సువార్త 7వ అధ్యాయం 1వ వచనంలో, మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలవబడును. నీ కంటిలోనున్న దూలం నెంచక నీ సహోదరుని కంటిలో నలుసును చూచుట ఎలా? నీ కంటిలోనున్న దూలం ఉండగా నీవు నీ సహోదరుని చూచి నీ కంటిలోనున్న నలుసును తీసివేసుకోమని చెప్పనేలా? నువ్వు తీర్పు తీర్చొద్దు అని ప్రభువైన యేసు ఇక్కడ కొత్త నిబంధనలో ఆయన చెప్తున్నాడు. ఇక్కడ దావీదు ఏం రాస్తున్నాడంటే, మీరు న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తారా అని రాస్తున్నాడు. అసలు తీర్పు తీర్చే మనుషులు ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 1 నుంచి మనం చదువుకోవచ్చు. అయితే 4-5 వచనాలు మనం చదువుదాం. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇది కూడా ఎవరికంటే తీర్పు తీర్చు మనుషులకు చెప్తున్నాడు. తీర్పు తీర్చు మనుషుడా, నీవెవడవైనను సరే నిరత్రుడవై ఉన్నావు. నిరత్రుడవు అంటే తెలుసు కదా, ఉత్తరం అంటే జవాబు ఇవ్వడం. నిరత్రుడవు అంటే నువ్వు జవాబు ఇవ్వలేవు. ఎందుకంటే నువ్వు ఎదుటివానికి ఏ విషయంలో తీర్పు తీరుస్తున్నావో ఆ విషయంలో నువ్వు నేరస్తుడివి అంటున్నాడు. ఇంకా 4వ వచనం 5వ వచనం మనం చూస్తే ఈ రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుతున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను ఘనతయు అక్షయతను వెదకు వారికి నిత్య జీవమునిచ్చును. ఇక్కడ
తీర్పు తీర్చు మనుషుల గురించి చెప్పుకొచ్చాడు 5 వచనాల దాకా. ఎవరైతే ఎదుటి వ్యక్తికి తీర్పులు తీర్చే అలవాటు ఉంటది. విమర్శించటం, తీర్పు తీర్చడం. ఆళ్ళు అలాగైపోతారు, ఈళ్ళు ఇలాగైపోతారు, ఆళ్ళు అలాగా, ఈళ్ళు ఇలాగా. అంటే ఏం తెలీదు. ఈళ్ళ కంట్లోనే దూలం ఉంటది. ఎదలోల కంట్లో నలుసు తీస్తా ప్రయత్నిస్తున్నారు. అయితే ప్రభు బిడ్డలుగా అది తగదు అని ప్రభువైన యేసు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో రాశారు. ఇక్కడ రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు. మరి దావీదు కూడా అడుగుతున్నాడు. అసలు మీరు న్యాయాన్ని బట్టే తీర్పు తీరుస్తున్నారా నరులారా అని అడుగుతున్నాడు. ఇక్కడ ఒకవేళ నువ్వు నీ ఇష్టం వచ్చినట్టుగా మారుమనసు పొందకుండా నీ హృదయాన్ని అనుసరించి నీ హృదయం ఏం చెప్తే అది దాని ప్రకారం నడిస్తే ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. కాబట్టి నువ్వు తీర్పు తీర్చకు, నువ్వు జాగ్రత్త. అధిపతులారా మీరు న్యాయం అనుసరించి నీతిని అనుసరించి మాట్లాడుతున్నారా అని అడుగుతున్నాడు. ఇదే ఆ కీర్తన 58లో ఈ మధ్యలో చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఆఖరి వచనం చూడండి. ఈ కీర్తన ఎట్లా కన్క్లూడ్ చేశాడనేది మనం చూద్దాం. ఈ కీర్తన చివరిలో ఏం చెప్తున్నాడంటే, కావున నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు, నిశ్చయముగా న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడనియు మనుషులు ఒప్పుకొందురు. హల్లెలూయా. ఫైనల్ గా తేలిన రిజల్ట్ ఏంటి? నీతిమంతులకు నిశ్చయముగా ఫలము కలుగుతది. న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడు. ఇది నిశ్చయం, ఇది నిజం అని ఎవరు చెప్తారంట? మనుషులు ఒప్పుకుంటారు. 1వ వచనంలో ఏమన్నాడు? నరులారా మీరు న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తున్నారా? అధిపతులారా, అఫీషియల్స్ కి పొజిషన్స్ లో ఉన్న వాళ్ళని అడుగుతున్నాడు. అసలు మీరు నీతిని అనుసరించే మాట్లాడుతున్నారా? అంటే తను ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి అది ప్రశ్న అక్కడ ఉత్పన్నమైంది. కానీ ఫైనల్ గా ఈ కీర్తన ముగించినప్పుడు ఏమంటున్నాడంటే, న్యాయము జరిగించు దేవుడు, మరి న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులు ఒప్పుకుంటారు. ఒప్పుకొని తీరాల్సిందే. ఎందుకంటే నీతిమంతులకు ఫలము కలుగుతుంది. ఎలాంటి ఫలం కలుగుతుంది? ఇప్పుడు చదివాం మనం. వాని వాని క్రియల చొప్పున ఆయన ప్రతివానికి జీతం ఇస్తున్నాడు, ప్రతిఫలం ఇస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6, 7 వచనాల్లో సత్క్రియను ఓపికగా చేయుచు మహిమను, ఘనతను, అక్షయతను వెదకు వారికి నిత్య జీవం ఇచ్చును. అది నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగును అన్నాడు ఈ కీర్తనలో. అది ఎలాంటి ఫలం అంటే, మహిమ, ఘనత, అక్షయతను వెదికేవారు నీతిమంతులు, సత్క్రియను చేసేవారు, ఓపిగ్గా చేసేవారు. వాళ్ళకు దొరికే ప్రతిఫలం ఏంటంటే నిత్య జీవం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అయితే మరి అధిపతులారా మీరు నీతిని అనుసరించి మాట్లాడుదురు అన్నది నిజమా అంటున్నాడు. లోకాసు వార్తలో మనకు బాగా తెలిసిన న్యాయాధిపతి ఒకడు ఉన్నాడు. లోకాసు వార్త 18వ అధ్యాయంలో అక్కడ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, వాడి పోస్టు న్యాయాధిపతి అంటే జడ్జు. అతను జడ్జు. ఎలాంటి జడ్జి అంటే అన్యాయస్తుడైన న్యాయాధిపతి అంట. చాలా విచిత్రంగా ఉంటది కదా. ఈ వాక్యం చదివినప్పుడల్లా నాకు మరి చాలా భలే రాశారు. వాడు చేసే ఉద్యోగం న్యాయాధిపతి ఉద్యోగం, కానీ వాడి స్వభావం ఎలాంటిది? అన్యాయస్తుడు. అంటే తను చేసే పోస్ట్కి వాని స్వభావానికి ఏమన్నా పొంతనుందా? లేదు. అన్యాయస్తుడు న్యాయాధిపతి అని రాయబడి ఉంది లోకాసు వార్త 18వ అధ్యాయము 6వ వచనంలో. ఈ అన్యాయస్తుడు న్యాయాధిపతి దగ్గరకు ఒక విధవరాలు వస్తుందంట. ప్రతిరోజు తరచుగా వస్తుంది. వచ్చి నాకు నా ప్రతివాదికి న్యాయము తీర్చమని అడుగుతుంది. కానీ వాడు కొంతకాలం ఒప్పుకోలేదు. తర్వాత 4వ వచనంలో వాడు అనుకుంటున్నాడంట, నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపట్టకయు ఉండినను ఈ విధవరాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలో తాను అనుకొనింది. అది అన్యాయశ్రీని న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. వాడేమంటున్నాడంటే, అబ్బా వదిలించుకుంటే పోద్ది అనుకుంటున్నాడు. వాడు అస్తమానం అడుగుతుంది, నేను దేవుడికే భయపడను, అసలు మనుషుల్ని ఎవరిని కేర్ చేయను, నేను కేర్ నాట్ గా ఉంటాను, అసలు ఆ దేవుడికి నేను దేవుడు అంటేనే నాకు భయం లేదు. కానీ ఈ యొక్క విధవరాలు ఏంటి ఎట్లా అడుగుతుంది అని వాడికి ఎక్కడో మనసులో మూల ఒక ఆలోచన కలిగి ఏమంటున్నాడంటే, నేను న్యాయం తీరుస్తానంటున్నాడు. తనలో తాను అనుకున్నాడంట. అయితే ప్రభు అన్నట్టు చూడండి 7వ వచనంలో, దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొని చుండగా వారికి న్యాయము తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో
చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు దివారాత్రులు తన గురించి మొరపెడతారు. ఆ విధవరాల్ని ఒక ఎగ్జాంపుల్ గా, ఒక మాదిరిగా మన ముందు పెట్టాడు. అన్యాయస్తుడైన మరి ఆ న్యాయాధిపతి దగ్గరకు వచ్చి వేడుకుంటున్న ఆ విధవరాలు. అంటే విసుగక నిత్యము ప్రార్థన చేయండి అని చెప్తూ, దివారాత్రులు నువ్వు మొర్ర పెడుతుంటే నేను చూడకుండా ఉండట్లేదు. నీ మొర నేను ఆలకిస్తున్నాను. త్వరగా నీకు న్యాయం చేస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. త్వరగా నువ్వు ఏ విషయం కోసం ఎదురు చూస్తున్నావో, నీ పరిస్థితులన్నిట్లో నువ్వు ఏ విషయం కోసం ప్రార్థన చేస్తున్నావో, నీ ఇంటి విషయాలో, నీ సంఘం విషయాలు, క్రైస్తవ సమాజాన్ని గురించిన విషయాలు, ఏ విషయమైనా సరే ప్రభు అన్నాడంటే నేను త్వరగా న్యాయం చేస్తానన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రిసీవ్ చేసుకోవాలి మనం. ఆయన త్వరగా న్యాయం చేస్తాను. ఆయనంట దివారాత్రులు తను మొర్రపెట్టుకొని చుండగా వారికి న్యాయం తీర్చడా? త్వరగా న్యాయము తీర్చుతున్నాడు వారి విషయమే కదా. ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు, ఆలస్యము చేయుచున్నాడు. తప్పకుండా తనకు మొర్రపెట్టే బిడల విషయంలో ఆయన న్యాయం చేస్తాడు. అయితే ఈ అధిపతులు ఎంతవరకు నీతి మాట్లాడుతున్నారు, ఎంతవరకు వారు మనుషులు న్యాయం చేస్తున్నారు అంటే, అబ్బే దావీదుకి నమ్మకం లేదు. అయితే నీతిమంతులకి ఫలం కలుగుతుంది, నిశ్చయంగా కలుగుతుంది. వారికి కలిగే ఫలమును బట్టి లోకమంతా ఒప్పుకుంటది. ఏమని? నిశ్చయముగా దేవుడు లోకంలో న్యాయము తీర్చే దేవుడు ఉన్నాడు, నీతిగల న్యాయాధిపతి ఈ భూమి మీద ఉన్నాడు అని లోకం ఒప్పుకుంటదంట. అలా ఒప్పుకోవాలంటే మనం ఏం చేయాలి ఇప్పుడు? లోకాసు వార్త 18వ అధ్యాయంలో చెప్పబడినట్లు దివారాత్రులు ఆయనకి మొర్ర పెట్టాలి. న్యాయం తీర్చు ప్రభువా, నువ్వు న్యాయం చెయ్యి. ఎక్కడ అన్యాయం జరుగుతుంది? నీకెక్కడ అన్యాయం జరుగుతుంది? నీ కుటుంబానికి, నీ సంఘానికి, నీ క్రైస్తవ సమాజానికి కదా. ఆ అట్టి భారం కలిగిన క్రైస్తవులుగా ఈ రోజున మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇకపోతే ఇదే మరి దావీదు ఇంకా కీర్తనలో కొన్ని మాటలు రాస్తాడు ఆయన. ఆయన మరి పడిన వేదన అంతా ఇంత కాదు కదా. దావీదు గారు పడిన వేదన 7వ కీర్తనలో ఒక మాట ఉంటది. అక్కడ 7వ కీర్తన 8 నుంచి చదువుదాం. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. ఇంకా చూస్తే మనకి 11వ వచనంలో న్యాయమును బట్టి ఆయన తీర్పు తీర్చును. ఆయన ప్రతిదినమున కోపపడు దేవుడు. తీర్పులు ఉల్టా పల్టా అవడానికి కుదరదు ప్రభు దగ్గర. ఎందుకని? ఆయన న్యాయమును బట్టి తీర్పు తీర్చే దేవుడు. ప్రతిదినము కోపపడు దేవుడు. ఈ రోజు ఒక న్యాయం, రేపు ఒక న్యాయం, అలా రాదు మన ప్రభు దగ్గర. ఎందుకని? నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎందుకని? 10 రకాలైన తీర్పులు, 10 రకాలైన కన్క్లూషన్స్ రావు మన ప్రభు దగ్గర. న్యాయాన్ని బట్టి ఆయన తీర్పు తీరుస్తాడు. ఎందుకు అంటే 89వ కీర్తన 14 వచనం. 89వ కీర్తన 14. నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపా సత్యములు నీ సన్నిధాన వర్తులు. హల్లెలూయా. నీతి న్యాయములు నీ సింహాసనానికి ఆధారములు. ఆయన సింహాసనానికి ఆధారమే నీతి న్యాయం. ఇంకా అలాంటప్పుడు ఇంకా న్యాయాన్ని తిప్పివేసే అవకాశం లేదు. ఆయన సింహాసనం నిలబడిందే నీతి న్యాయాల మీద కదండి. కాబట్టి ఆయన సన్నిధిలో మనం గోజాడినప్పుడు తప్పకుండా ఆయన న్యాయం తీర్చే దేవుడు. అయితే మరి ప్రభువుని యేసుని ఎత్తుకెళ్ళిపోతారు. ఎత్తుకెళ్ళిపోయా ఉంటారు. ఎత్తుకెళ్ళిపోయారు అంటారు. ఎత్తుకెళ్ళిపోవడం కాదు. ఆయన తిరిగి లేచినప్పుడు ఏమంటారంటే ఎత్తుకెళ్ళిపోయారు అంటారు. అప్పుడేమంటారు? ఆ శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు అని ఒక రూమరు స్ప్రెడ్ చేస్తారు కదా. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకు కనబడదు. అక్కడ 27వ అధ్యాయంలో ఏమంటారంటే ఈ వంచకుడు సజీవుడై ఉన్నప్పుడు తిరిగి లేస్తాను 3 రోజులు చెప్పాడు. వారి శిష్యులు ఎత్తుకెళ్ళిపోయి ఆయన తిరిగి బతికాడని చెప్తారు. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన అసలా బాగోదు, కాబట్టి మనం ఏదో ఒకటి చెయ్యాల్సిందే అని ఎవరు చెప్తారు? ఇదంతా కూడా అంటే ఈ శాస్త్రుల పరిశీలన చెప్తారు. పిలాతు దగ్గరకు పోయి ఇవన్నీ ఎక్కిస్తారు ఆయనకి కదా. ఒకసారి అది చదువుదాం మనం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 64, 65, 66 వచనాలు మనం చూస్తే
మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. ఎందుకంటే మరి 3వ దినం వరకు సమాధిని భద్రం చేయమనండి. వాని శిష్యులు వచ్చి వాని ఎత్తుకొని పోయి ఆయన మృతులలో నుండి లేచినని ప్రజలతో చెప్పుదురేమో. అంటే ఇక్కడ న్యాయం చేయలేదు. న్యాయం జరగలేదు అన్న సంగతి పిలాతుకి తెలుసు. అన్యాయపు తీర్పు తీర్చబడిందని అందరికీ తెలుసు. పిలాతుకు తెలుసు. వాళ్ళు మరి అన్యాయంగా సిలువకు అప్పగించాము, బరబ్బను విడుదల చేశామన్న సంగతి అది అన్యాయమైన క్రియ అని ప్రధాన యాజకులకి అందరికీ తెలుసు. శాస్త్రులు, పరిచయాలు అందరికీ కావాలని కదా ఆయన అప్పగించారు. లోకం ఆయన వెంట వెళ్ళిపోయింది. మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైపోయినాయో చూడుడి అనుకుంటారు. అంటే లోకమంతా ఆయన వాగ్దాటికి ఆయన వెనక్కి వెళ్ళిపోతుంది. ఆయన శాస్త్రులు, అధికారుల వల్లే, శాస్త్రుల వల్లే కాక అధికారం గలవానిగా ఆయన బోధించాడు కాబట్టి లోకమంతా ఆయన వెంటబడిపోయింది. కాబట్టి మన ప్రయత్నాలు నిష్ప్రయోజనాలు అయిపోయింది. అందుకే ఇప్పుడు ఆయన చంపేయాలని చెప్పి మరి అన్యాయపు తీర్పు తీర్చారు ఆయనకి, ప్రభునేసుకి. అందుకే ఏమంటున్నారంటే ఎక్కడ 3వ దినం లేచి బతికిపోతాడు. 3 అద్భుతాలు చేశాడు కదా, ఆయన చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడింది. ఆయన చెప్పినట్టు 3వ దినం లేచిపోతాడేమో డౌట్ వచ్చేసింది. అందుకని ఏమంటున్నారు, పిల్లల దగ్గరకు వచ్చి తెలివిగా చెప్తున్నారు. ఎలా కూడా తెలుసు ఒక డౌట్, అమ్మో చాలా విషయాలు చెప్పాడు, ఆయన చెప్పినవి జరిగినాయి కదా, వాళ్ళు అద్భుతాలు చేశాడు, లాజర్ను బతికించాడు, కుళ్ళిపోయిన శవాన్ని, ఇవన్నీ చూశారు కదా, మరి తిరిగి బతుకుతా అన్నాడు. మరి ఆ విషయం ఏం చేయాలి ఒకళ్ళు బతికితే? అందుకే ముందే శిష్యులు ఎత్తుకెళ్ళిపోతారు, ఎత్తుకెళ్ళిపోయి బతికాడని అంటారు అని ఇదంతా అని ఊహించేసుకుని వచ్చేసారన్నమాట. వచ్చేసి సమాధిని భద్రం చేయడని మరి పిలాతుతోటి ఒక ఆర్డర్ పాస్ చేయించారు. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకుని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ఆ తర్వాత మరి 28వ అధ్యాయంలో చూస్తే మరి ఆయన ప్రభు లేచాడు. ఆయన లేచినప్పుడు అప్పుడు ఏమంటారు తెలుసా? ఏం పుకారు పుట్టించారంటే 13, 12, 13 వచనాల్లో, కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులు చాలా ద్రవ్యమిచ్చి డబ్బిచ్చారంట సైనికులకి, కావలి ఉన్న సైనికులకి. మేము నిద్రపోచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతన్ని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. మేము మేనేజ్ చేస్తాం, మీ ఉద్యోగాలు పోకుండా. ఒకవేళ ఆఫీసర్కి తెలిస్తే ఇది అధిపతి చెవినబడిలా మేము అతన్ని సమ్మతపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యం తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. అంటే ప్రభువైన యేసుని శిష్యులు ఎత్తుకెళ్ళిపోయారు, ఆయన తిరిగి లేవలేదు అని వారు ఆ రోజున స్ప్రెడ్ చేసిన రూమర్స్ ఇంకా వ్యాపితమై ఉన్నాయి యూదుల్లో అని మాట్లాడదాం. అంటే అక్కడ అన్యాయపు తీర్పు తీర్చారు. ఆ సమయానికి అన్యాయపు తీర్పు తీర్చబడడం దేవుని చిత్తం. అక్కడ అన్యాయపు తీర్పు తీర్చబడకపోతే ప్రభు సిలువను ఎక్కడు. ఆయన సిలువను ఎక్కకపోతే మనకి రక్షణ భాగ్యం లేదు. కాబట్టి అన్యాయపు తీర్పు తీర్చబడాలి, ఆ దేవుని యొక్క సంకల్పమై ఉంది. అయితే మరి ఎంత అన్యాయంగా మరి రోమర్స్ క్రియేట్ చేశారు, స్ప్రెడ్ చేశారు, ఇంకా వ్యాపితమై ఉన్నాయంట. అయితే లోకములో న్యాయము, నీతి ప్రభు అయిన యేసు దగ్గరే లేకుండా పోయింది కదండి. అన్యాయపు తీర్పు ఆయన తీర్చబడ్డాడు. మరి దావీదు అంటున్నాడు, నా యథార్థతను బట్టి నాకు తీర్పు తీర్చయ్యా. ఇప్పుడు చదువు 7వ కీర్తన, నా యథార్థతను బట్టి నువ్వు తీర్పు తీర్చు. ఎందుకంటే నీతి న్యాయాలు నీ సింహాసనానికి ఆధారములు. నీ దగ్గర న్యాయం తప్పడం అనే సమస్య లేదు. నువ్వు నీతికి న్యాయాధిపతివి. అట్లాగే మరి 103వ కీర్తనలో, అది కూడా దావీదు రాసిన కీర్తన, ఈ 89 దావీదు కాదులేండి, 103వ కీర్తనలో మనం చూస్తే అక్కడ మాట చదువుతాం. 103:6, యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి అందరికీ న్యాయము తీర్చును. నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారికి ఆయన న్యాయం తీర్చే దేవుడు. అందుకే ఆయన అన్యాయపు తీర్పును పొందాడు. మనకు న్యాయం తీర్చాలంటే ఆయన అన్యాయపు తీర్పుని పొందాలి కదా. రైచువస్ జడ్జ్, నీతిగల న్యాయాధిపతి. చూద్దాం ఆ రిఫరెన్స్ ఆఖరిలో చూసి కన్క్లూడ్ చేద్దాం. ఇక్కడ మరి చదివిన రిఫరెన్స్ కూడా న్యాయము 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 అని మనకు కనపడతా వచ్చింది. ఇకపోతే ఇక ఇర్మియా గ్రంథంలో, ఇర్మియా యోధా రాజులు, ఇప్పుడు దావీదు గురించి మాట్లాడుకుంటూ వచ్చాం మనం. ఇర్మియా గ్రంథంలో యోధా రాజులు, దావీదు సంతతి వారి గురించి ఇర్మియా చాలా దుఃఖిస్తా ఉంటాడు. చాలా మరి యెషయా గ్రంథంలో కొన్ని వచనాలు ఉంటాయి, చాలా ఉంటాయి. మనం 1-2 రిఫరెన్స్లు చూసుకొని ముగించుకోండి. ఇర్మియా గ్రంథం 21వ అధ్యాయంలో 12వ వచనం. ఇర్మియా 21:12, దావీదు వంశస్థులారా యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు,
అనుదినము న్యాయముగా తీర్పు తీర్చుడి. దోచుకొనబడిన వారిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. అలాగు చేయని ఎడల మీ దుష్టక్రియలను బట్టి నా క్రోధము అగ్నివలే బయలువడలి ఎవడునూ ఆర్పలేకుండా మిమ్మల్ని దహించును. ఎక్కడైతే న్యాయం తప్పుతారో మీరు, మరి బాధపెట్టు వాని చేతిలో నుండి ఈ దోచుకోబడిన వాళ్ళని విడిపించకుండా ఇష్టం వచ్చినట్టుగా దుష్టక్రియలు చేశారా, దేవుని కోపం, ఆయన క్రోధం ఎలా వస్తుందంట? అగ్నివలే బయలువడలి ఎవడును ఆర్పలేకుండా మిమ్మల్ని దహించును. హెచ్చరిక చేస్తున్నాడు ఇర్మియా ద్వారా దేవుడైన యెహోవా. మీరు న్యాయంగా తీర్పు తీర్చాలి. ఇక్కడ ఈ పక్కన ఇంకో మాట మనం చదువుదాం. 22వ అధ్యాయంలో 22:3, ఇర్మియా 22:3. యెహోవా ఇలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, మీరు నీతి న్యాయములను అనుసరించి నడుచుకొనుడి. దోచుకొనబడిన వారిని బాధపెట్టు వాని చేతిలో నుండి విడిపించుడి. పరదేశులనైనను తండ్రి లేని వారినైనను విధవరాండ్రనైనను బాధింపకుడి. వారికి ఉపద్రవము కలుగ చేయకుడి. ఈ స్థలములో నిరపరాధుల రక్తము చిందింపకుడి. అదిగోండి, ఈ స్థలములో నిరపరాధుల రక్తము, ఏ పాపం తెలియని వారి రక్తాన్ని మీరు చిందించొద్దు. జాగ్రత్త, నీతి న్యాయాలు అనుసరించి నడుచుకోండి. యోధారాజుకు చెప్తున్నాడు ఆయన. దావీదు సింహాసనం మీద కూర్చుండు యోధారాజా అని ఇర్మియా మాట్లాడుతున్నాడు. దేవుడిని యెహోవా సెలవిచ్చి మాటను తెలియచేస్తున్నాడు. మీరు నిరపరాధుల రక్తాన్ని చిందించొద్దు, నీతి న్యాయాలను అనుసరించి నడుచుకోండి. మీరు నా మాట చెవిని మరి పెట్టకుండా మీ ఇష్టం వచ్చినట్టు తీర్పులు తీరిస్తే, న్యాయాన్ని తిప్పివేస్తే నేనేం చేస్తాను? నా క్రోధము అగ్నివలే బయలువెడలి ఎవడు ఆర్పలేకుండా మిమ్మల్ని దహించి వేస్తుంది అని వార్నింగ్ ఇస్తున్నాడు ప్రభు. యోధా రాజుల్లో మనష్షే అని ఒక రాజు ఉంటాడు. అతను చాలా భయంకరమైన కార్యాలు చేస్తాడు. చేసినప్పుడు దేవుడి కంట క్షమించడానికి కూడా మనసు రాలేదంటండి. ఎంత భయంకరం కదా! క్షమించడానికి దేవుడైన యెహోవాకు మనసు లేకపోయాను అని రాసి ఉంటది అక్కడ. భయం వస్తుంది అలాంటివి చూస్తే. దేవుడే క్షమించకపోతే ఇంకెవరు క్షమించారు? అంటే దేవుడు క్షమించలేనంత దారుణమైన క్రియలు అతను చేశాడనమాట. అంతే కదా అర్థం. రాజులు 2వ గ్రంథంలో కనిపిస్తాడు అతను మనకి. 24వ అధ్యాయము 4వ వచనం కదా. రాజులు 2వ గ్రంథం 24:3, 4 వచనాలు చదువుతున్నాం. మనష్షే చేసిన క్రియలన్నిటి బట్టి అతడు నిరపరాధులను హతము చేయుటను బట్టి యోధావారు యెహోవా సముఖము నుండి పారదోలబడినట్టుగా ఆయన ఆజ్ఞ వలన ఇది వారి మీదికి వచ్చెను. అతడు నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనసు లేకపోయెను. అంటే ఇప్పుడు మనం చదివిన ఇర్మియా గ్రంథంలో వార్నింగ్లకు ముందు జరిగిన సంగతి ఇది. ముందు ఈ మనష్షే జరిగిన తర్వాత ఆ నెక్స్ట్ ఇర్మియా గ్రంథంలో మనం చదివిన రెఫరెన్స్ అన్నమాట. ఎందుకు దేవుడు ఈ విధంగా మరి బబులోను రాజుకి, కల్దీలకు అప్పచెప్పేశాడు వీళ్ళందరినీ అంటే ఇది రీజన్. ఆయన కంట క్షమించడానికి మనసు లేకుండా పోయిందంట. ఎందుకంటే అతను చేసిన క్రియలు చాలా భయంకరమైన క్రియ అతను చేస్తాడు. నిరపరాధులను హతము చేయుట, నిరపరాధుల రక్తముతో యెరూషలేమును నింపినందున అది క్షమించుటకు యెహోవాకు మనసు లేకపోయింది కదా. భయంకరమైన కార్యాలు ఆ తర్వాత జరుగుతాయి. ఈ మనుషులు కూడా కఠినులు అయిపోతారు. ఇర్మియా వచ్చి హెచ్చరించినా సరే, దేవుని ప్రతినిధిగా ప్రవక్త అయిన ఇర్మియా హెచ్చరించిన వారెవ్వరు కూడా ఎక్కడా లోబడరు. అంటే వారి మీద ఉగ్రత దిగి వచ్చేస్తుంది. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడేది ఏంటంటే, లోకం మన చుట్టూ ఎంత భయంకరంగా ఉన్నా, పరిస్థితులన్నీ కూడా మరి అన్యాయంగా ఉండిపోయినా సరే, మనం దేవుని సన్నిధిలో గోజాడినప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నేను నీకు త్వరగా న్యాయం చేస్తాను. హల్లెలూయా. అన్యాయపు తీర్పు ప్రభుకు తీర్చారు. ఆయన తీర్చబడాలి. ఎందుకంటే మనకు న్యాయం చేయాలంటే ఆయన అన్యాయపు తీర్పుని పొందాలి. మనల్ని తిరిగి తండ్రి దగ్గరికి తేవాలంటే తెగిపోయిన ఆ రిలేషన్స్, పరమ తండ్రితో మానవులమైన మనకి తెగిపోయిన ఆ రిలేషన్స్ తిరిగి రెస్టోర్ అవ్వాలంటే ఆయన అన్యాయపు తీర్పుని పొందాలి. పొందాడు. దావీదు ఆక్రందన చేస్తున్నాడు. అధిపతులారా మీరు న్యాయం మాట్లాడతారా? నీతి మాట్లాడతారా? నరులారా మీరు నా న్యాయాన్ని బట్టి తీర్పు తీరుస్తారా అని ఆక్రందన చేస్తూ
లోకములో దేవుడు ఉన్నాడని మనుషులందరూ గుర్తిస్తారు అని చెప్పి అక్కడ మరి కన్క్లూజన్ ఇచ్చాడు 58వ కీర్తన కదా. ఈ రోజున ధైర్యం తెచ్చుకోవాలి ఈ కీర్తనలు బట్టి మనం. దేవుడు మన పక్షాన న్యాయం చేసే దేవుడు. అయితే ఈ మనష్య లాంటి వారు ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆయన క్షమించడానికి మనసు లేదంట. భయంకరమైన క్రియలు వారు చేశారు. మరి ఇశ్రాయేలీలని యోధా వారిని దేవుడు ఆ నెబుకద్నెజర్ చేతికి అప్పగించినట్లుగా మనకు కనపడుతుంది. ఇంకా చాలా వచనాలు ఉంటాయి వీళ్ళందరి గురించి మనం చదువుకోవాలంటే. అయితే అపోస్తలుడు పౌలు ఏం చెప్తున్నాడంటే మరి నీతిగల న్యాయాధిపతి ఈయన. ఎలాంటి న్యాయాధిపతి? నీతిగల న్యాయాధిపతి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. 7 నుంచి చూద్దాం. మంచి పోరాటము పోరాడి తిని నా పరువు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహించును. హల్లెలూయా, దేవుని స్తోత్రం. నాకే కాదు, ఆయన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహిస్తాడు. ఈయనకు మరి ఈ నీతిగల న్యాయాధిపతి ఎందుకు అన్నాడు ఇక్కడ? నీతిగల న్యాయాధిపతి అని ఎందుకు ఆయన సంబోధించాల్సి వచ్చింది అంటే, ఈయన బ్రతికున్నప్పుడు, పౌలు బ్రతికున్నప్పుడు చాలా అన్యాయానికి గురయ్యాడు కదా. అన్యాయంగా ఆయనకి శిక్షలు వేశారు. క్రీస్తు కొరకు ఖైదీ చేయబడ్డాడు. చాలా సార్లు మరి ఆయన పడిన కష్టాలు రాశాడు. ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయంలో చాలా పెద్ద లిస్టు రాస్తాడు. రాసి ఇంకా నువ్వు చెప్పాల్సిన అనేకములు ఉన్నాయంటాడు. ఓడ పగిలి కష్టాలు పడ్డాను అంటాడు. బెత్తాలతో కొట్టబడ్డాను ముమ్మారు, మరి బెత్తంతో కొట్టబడ్డాను అంటాడు. ఇంకా చాలా చాలా కష్టాలు. అవన్నీ చదువుకుంటే అసలు మరి ఆ రోజుల్లో భక్తులు చేసిన భక్తి ముందు, ఆ భక్తి ముందు మనం చేసేది అసలు ఏమీ లేదు. అసలు మనం చేసేది ఏముంది? కొంచెం బాధ రాగానే మనం దేవుడి మీద అలిగేస్తా ఉంటాం కదండి. అందుకే ఏమన్నాడు? నీతిగల న్యాయాధిపతి అంటున్నాడు ఆయన. నేను మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను. అంటే దేవుడిచ్చిన పనిని నేను ముగించాను. పందిరంగంలో ఓపికతో నేను పరిగెట్టాను, విశ్వాసం కాపాడుకున్నాను. దానికి ఫలితంగా నా కోసం ఏముంది? నీతి కిరీటం ఉంచబడింది. అది నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు ఆ దినమందు, జడ్జిమెంట్ డే రోజు, ఈ రైచువస్ జడ్జ్ నాకు అది ఇస్తాడు. నాకే కాదు, ఆయన ప్రత్యక్షతను అపేక్షించే వారందరికీ ఇస్తాడు. అంటే ఈ భూమి మీద మేము బ్రతుకున్నప్పుడు మాకు ఎదురైన ప్రతి అన్యాయపు తీర్పుకి జవాబుగా, ప్రతిఫలంగా మేము పరలోకంలో మరి నీతి కిరీటం అందుకుంటాం. నీతిగల న్యాయాధిపతి మాకు ఇస్తాడు ఆ నీతి కిరీటాన్ని అని ఒక గొప్ప నిరీక్షణతో ఆయన మాట్లాడతారు. ఎంతో నిరీక్షణ కదండి. నా విశ్వాసం కాపాడుకున్నానని ఆయన చెప్పగలుగుతున్నాడు. ఈ రోజున ప్రశ్న ఏంటంటే, మరి మనం ఏదో ఒక రోజు నీ భూమి మీద ఈ జీవిత యాత్రను ముగించాలి. ఆ ముగించే సమయంలో ఇంత ధైర్యంగా మనం చెప్పగలమా? దేవుని కోసం నేను జీవించాను, దేవునికి నమ్మకంగా నేను బ్రతికాను, నా ప్రభు దగ్గర నేను వెళ్ళిపోతున్నాను అని ఆ చెప్పగలిగే ఆ అనుభవం మనకుందా? ధైర్యంగా మనం ప్రభు పిలుచుకున్నప్పుడు వెళ్ళిపోగలమా? ఆ స్థితి మనకుందా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. మన చుట్టూ అన్యాయమే జరగచ్చు, న్యాయము జరగకపోవచ్చు, కానీ నీతిగల న్యాయాధిపతి మన కోసం మరి మనం చేసిన పనిని బట్టి ఆ తీర్పు దినమందున, జడ్జిమెంట్ రోజున మనకి రివార్డ్ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ లోకంలో కూడా నేను న్యాయం తీరుస్తాను నీకు అంటున్నాడు ఆయన. నీకు న్యాయం తీరుస్తాను, త్వరగా తీరుస్తాను అంటున్నాడు ఆయన. కాబట్టి నమ్ముదాం, విశ్వాసం కాపాడుకుందాం, మన ఎదురుంచబడిన పందిరంగంలో ఓపికతో పరిగెత్తుదాం, ఒక ధైర్యంతో. నా పక్షాన న్యాయం చేసే దేవుడు నాకున్నాడు, నా తండ్రి నన్ను నడిపిస్తాడు, ప్రతి పరిస్థితిలోనూ నన్ను నడిపించే నా దేవుడు నాకున్నాడు, త్వరగా నాకు న్యాయం చేస్తాడని దివారాత్రులు ఆయనకి మొర్ర పెడదాం. నీతిగల న్యాయాధిపతి మనకున్నాడని, నీతి న్యాయములైన సింహాసనములకు ఆధారములని ధైర్యంతో, విశ్వాసంతో మనందరం ముందుకు సాగిపోదాం. ఈ కొద్ది మాటలు ప్రభు మన వెనుకడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు తండ్రి. ఇంతవరకు మాతో మాట్లాడిన దేవుడు, నిశ్చయముగా లోకములో న్యాయం తీర్చు దేవుడు ఉన్నాడని ఈ మనుషులందరూ తెలుసుకుంటారు అని దావీదు తన కీర్తన తెలియచేశాడు. ప్రభా, నిశ్చయముగా నీతిమంతులకు ఫలము కలుగుననియు
న్యాయము తీర్చు దేవుడు లోకంలో ఉన్నాడని మనుషులందరూ తెలుసుకుంటారని దావీదు సెలవిచ్చిన రీతిగా నీ బిడ్డలైన వారి జీవితాల్లో ఎవరు ఎలాంటి అన్యాయానికి గురైనప్పటికీ ప్రభా నీతిగల న్యాయాధిపతివి నువ్వు ఉన్నావు నా తండ్రి. మరి అపోస్తున్న పౌలు వలె ధైర్యంతో నా ప్రభు మేము చెప్పగలగాలి. మా జీవిత యాత్రను ముగించేటప్పుడు ఒక సాటిస్ఫైడ్ స్పిరిచువల్ లైఫ్ మేము కలిగి ఉండాలి. నాయనా నీ యొక్క మార్గంలో నడిచాము, నిన్నే వెంబడించాము, నీ కొరకే జీవించామని నా తండ్రి ఒక సంతృప్తికరమైన సంతోషకరమైన ముగింపు మా అందరి జీవితాలకు కావాలి. అందుకుగాను మేము మా జీవితకాలం అంతా నమ్మకంగా నీకు బ్రతకాలయ్యా నా తండ్రి. మరి వాక్యమైన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఉంటున్న బిడ్డలను కూడా మీరు దీవించండి. ఏ బిడ్డను ప్రభానైనా మీరు ఎలా సంధించారో నా ప్రభా నాకు తెలియదు గాని నువ్వు విన్న వాక్యమైన ప్రతి ఒక్కరిని మీరు సంధించారని నేను నమ్ముతున్నాను. నిరీక్షణ లేని వారికి నువ్వు నిరీక్షణ దయచేసే దేవుడవు గనుక అన్యాయానికి గురవుతున్న బిడ్డలందరి పక్షాన మీరు న్యాయం తీర్చే దేవుడవు. మాకు న్యాయం తీర్చడానికి నువ్వు అన్యాయపు తీర్పును పొందావయ్యా. అందును బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. మరి నిన్ను ఎత్తుకొని పోయారని ప్రభా, మరి శిష్యులు ఎత్తుకొని పోయారని నేటికి ప్రభా ఆ యొక్క రూమర్ స్ప్రెడ్ చేశారని నేటికి అది వ్యాపితమైందని నీ వాక్యం సెలవిస్తా ఉంది. అవును తండ్రి ప్రభా, అపవాది ఎన్ని రకాలుగా నీ బిడ్డలైన వారి మీద ఎలాంటి వదంతులు పుట్టించినప్పటికీ అయ్యా మా పక్షాన నువ్వు ఉండి న్యాయం తీర్చే దేవుడు, మమ్మల్ని నడిపించే దేవుడవు తండ్రి. మా యేసయ్య మా తలలెత్తే దేవుడవు, మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడవు. మేము ఎదుర్కొనే ప్రతి పరిస్థితిలోనూ నా ప్రభా నీ బిడ్డలమైన మేము తలదించుకోకుండా తల ఎత్తుకుని నా ప్రభా మా పందిరంగంలో ఓపికతో పరిగెత్తుకుంటూ నీ సన్నిధిలో నిందారహితంగా మేము బ్రతకడానికి నీ కృప చూపించండి. నిరపరాధుల రక్తం ఒలికించిన మనషే యొక్క క్రియలను బట్టి ప్రభా నీవు మరి యోధా వారిని శత్రువుల చేతికి కల్దీలుగా అప్పగించావు ప్రభా. వారిని క్షమించుటకు నీకు మనస్సు లేదు అని ప్రభా నీ వాక్యంలో నువ్వు రాయించి ఉన్నావు తండ్రి. అట్టి భయంకరమైన స్థితిలో మరి మేము గాని ప్రభా మా చుట్టూ ఉన్న ప్రజలు గాని ఎవ్వరూ ఉండకుండా నా ప్రభా నీ కృప నీ కటాక్షము పొందుకునే వారిగా మేమందరం ఉండులాగా నీ కృప దయచేయండి. నీ దీవెనతో నింపి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ఈ మనవులు అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి.